హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి ఉజ్జు. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు లేదా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బగారా రైస్ చాలా ఇష్టంగా తింటాం కదండి. నేను చెప్పిన విధంగా బగారా రైస్ చేస్తే 10 మినిట్స్లో అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బగారా రైస్ చేయడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ వాడతామండి మనము, మసాలాలు అవి చూపిస్తున్నాను ఇప్పుడు. ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ముందుగా ఒక 10 లవంగాలు తీసుకుంటున్నా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, మిరియాలు, అలాగే జీలకర్ర, షాజీరా 2 కలిపి తీసుకుంటున్నానండి నేను. కొద్దిగా చెక్క, 4 యాలకలు, 4 బిర్యానీ ఆకులు తీసుకుంటున్నా. ఇవన్నీ సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని, అలాగే 4 పచ్చిమిరపకాయలను కూడా స్లైసెస్గా కట్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బగారా రైస్ని ఎలా చేద్దామో చూద్దామండి. ముందుగా ఒక మందపాటి బౌల్ని పెట్టుకోవాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. కొంచెం మందంగా ఉన్నదైతే అడుగంటదు, చాలా నీట్గా ఉంటుంది. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను, అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నానండి. ఇది స్వచ్ఛంగా ఇంట్లో తయారు చేసిన నెయ్యి, చాలా టేస్టీగా, చాలా స్మెల్ వస్తుంది. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను చూడండి. ఇప్పుడు మంటని సిమ్లోనే పెట్టాలండి, లేకపోతే మనం నెయ్యి వేసిన వెంటనే మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది. అలా లేకుండా సిమ్లోనే పెట్టేసి హీట్ ఎక్కనివ్వండి. కొద్దిగా వేడైన తర్వాత చూసారా, ఇలా సిమ్లో పెడితే కలర్ కూడా చేంజ్ కాదండి. ఇలా సిమ్లో పెట్టిన తర్వాత నేను ముందుగా చూపించిన మసాలాలు, జాపత్రి, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, అలాగే ఏలకలు, లవంగాలు, బిర్యానీ ఆకు, షాజీరా, జీలకర్ర ఇవన్నీ చూపించాను కదా, ఇవన్నీ అందులో వేసేసుకుంటున్నానండి నేను. ఇవన్నీ వేసుకున్న తర్వాత సిమ్లోనే పెట్టేసి మంటని బాగా కలపాలండి. ఇలా ఇలా కలుపుతున్నాను కదా. కలిపేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. ముందుగా పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత అది ఎగిరి మన మీద పడుతుంది. కొద్దిగా దూరంగా ఉండి కలబెట్టండి. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసి ఇప్పుడు మంటని మీడియంకు మార్చండి. ఆనియన్స్ బాగా బ్రౌన్గా వచ్చేంత వరకు వేగాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. అప్పుడు టేస్ట్ మొత్తం మారిపోతుందండి. అలా లేకుండా మీడియంలోనే పెట్టి బాగా బ్రౌన్గా వేయించుకోండి. ఆనియన్స్ తొందరగా వేగాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను. అందులో కొద్దిగా సాల్ట్ వేయండి, తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు నేను వేసాను, అలా మీరు వేసుకొని మంటని మీడియంలోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూపిస్తాను మీకు ఎంత బాగా వస్తుందో ఆనియన్ వేగాక. చూసారా ఎంత బ్రౌన్గా వేగాయో. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అడుగంటి పోకుండా చూసుకోండి, అందుకనే మందపాటి గిన్నెని తీసుకోవాలని చెప్పాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ బాగా బ్రౌన్గా వేగాయి కదా. ఇప్పుడు ఒక కొత్తిమీర కట్టను కానీ, పుదీనా కట్టను తీసుకొని కొద్దిగా ఒక గుప్పెడంతా తీసుకొని వేస్తున్నాను నేను. ఈ 2 చాలా ఫ్లేవర్ వస్తుందండి. ఆ స్మెల్ కానీ, మా అరోమా అవన్నీ చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్స్ చేసుకోవాలండి. నేనైతే తక్కువ క్వాంటిటీ రైస్ తీసుకున్నాను కాబట్టి ఈ క్వాంటిటీ చూపిస్తున్నాను. 2 గ్లాసెస్కి నేను ఈ క్వాంటిటీ తీసుకున్నాను. మీరు క్వాంటిటీ పెంచుకున్నట్టయితే ప్రతి ఒక్కటి మసాలాలు కొద్దిగా ఇంక్రీజ్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి బియ్యాన్ని. నానబెట్టుకున్న బియ్యముని ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను. మనం బియ్యం నానబెట్టినప్పుడు ఏంటంటే రైస్ అన్నది చాలా స్మూత్గా వస్తుందండి, మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ వేసాం కదా, ఈ రైస్ని వేసుకున్న తర్వాతనే మంటని సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టి 2-3 మినిట్స్ సిమ్లోనే పెట్టి బాగా కలపండి. అడుగంటకుండా చూసుకోండి, మనం రైస్ మాడిపోకుండా చూసుకోండి. అందుకే మంటని సిమ్లో పెట్టమని చెప్తున్నాను. అలా సిమ్లో పెట్టి బాగా కలపండి. మాడిపోకుండా చూసుకోండి, రైస్ తొందరగా అడుగంటిపోతుంది. నేనైతే సిమ్లోనే పెట్టుకొని చాలా స్లోగా కలుపుతున్నానండి.
మళ్ళీ విరిగిపోతాయి కదా రైసు, అలా విరిగిపోకుండా చాలా స్లోగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది కదా, ఈ లోపలే నేను పక్కన ఎసురు కాగపెట్టుకున్నానండి. ఎలా అంటే ఇప్పుడు నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను కదా, 2 గ్లాస్‌కి అంటే ఒక గ్లాస్‌కి చెప్తాను మీకు. ఒక గ్లాస్‌కి 1 గ్లాస్ ఎసురు అయితే బాగా సరిపోతుందండి. కరెక్ట్‌గా వస్తుంది రైసు. ఆల్రెడీ నేను పక్కన ఉడకబెట్టుకున్నాను. మనకు టైం సేవ్ కావాలి కదా, ఈ ప్రాసెస్ అంతా జరిగే లోపల ఎసురు అక్కడ ఉడికిపోతుంది. అది ఇందులో వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. కలిపేటప్పుడు చాలా స్లోగా మిక్స్ చేయండి. ఎందుకంటే రైస్ విరిగిపోతుంది. ఆల్రెడీ నాని నాని ఉంటుంది కదా, అందుకు. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టండి మంటని. 2 మినిట్స్ చాలు. తర్వాత మీడియం పెట్టేసేయండి. లేకపోతే మాడిపోతుంది. ఇలా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అంతే. 2 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టేసి చూసారా, ఇలా 2 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టిన తర్వాత ఇప్పుడు మంటని సిమ్‌లో పెట్టేసుకొని ఇలా కలుపుకోవాలండి. కలిపేటప్పుడు కూడా చాలా స్లోగా కలపండి, విరిగిపోతుంది. చూసారా దగ్గర పడుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని టోటల్గా సిమ్లో పెట్టేసేయండి మంటని. సిమ్లో పెట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారా ఎంత బాగా రైస్ వచ్చిందో, పొడి పొడిగా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే వీడియోని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. చూసారా ఎంత టేస్టీగా ఉందో. చాలా సింపుల్గా 10 మినిట్స్లోనే బగారా రైస్ రెడీ అయిపోతుందండి. ఇది ఏ గ్రేవీకైనా సెట్ అవుతుందండి. చికెన్ కానీ పచ్చిమిర్చితో మనం పచ్చడి చేసుకుంటాము, దాంతో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.